జిల్లా పరిషత్ బాలికలత పాఠశాల మనుగూరు. ఈ పాఠశాలకి గత 60 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఈ గత కొంతకాలంగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రోజు ఈ పాఠశాల ఉపాధ్యాయులు కూర్చునే స్టాఫ్ రూమ్ లో ఉన్న బిల్డింగ్ రేకులు ఏదైతే ఉన్నాయో అవి ఇరిగి పడ్డాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా టీచర్స్ ఈ రూమ్ లో కూర్చుంటూ ఉంటారు. అలాగే ఈ పక్కనే ఉన్న ఆఫీస్ రూము, అలాగే స్టోర్ రూమ్ ఇవి కూడా రేకులతో ఉన్నాయి. ఇవన్నీ కూడా గత 60 సంవత్సరాల క్రితం ఉన్న రూమ్సే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వర్షాల కారణంగా ఈ రేకులన్నీ కూడా ఇరిగి పడే పరిస్థితి ఉంది. అలాగే పిల్లలు కూర్చునే క్లాసులు కూడా వర్షాల కారణంగా గోడలకి నిమ్మొచ్చేసి కరెంట్ షాక్ వస్తుంది. అలాగే ఈ చెట్లు ఉండడం వల్ల కూడా పైన ఆకులు అవి పడేసి వాటర్ ఆగి అవన్నీ కూడా నిమ్ముతో కిందికి డ్రాప్స్ లాగా పడుతున్నాయి. సో దీనివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు అలాగే కొన్న సిబ్బంది అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దీన్ని త్వరగా ఈ యొక్క ఇబ్బంది నుంచి మా సమస్యల్ని తీసుకొనేసి పరిష్కరించే విధంగా ఈ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ప్రస్తుతం పై అధికారులకు తెలిపారు ఈ విషయంపై. గతంలో మేము అంటే ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకెళ్తే సార్ తన పరిధిలో 25 lakhs శాంక్షన్ చేసి సింగరేణి ద్వారా బడ్జెట్ అయితే రిలీజ్ అయి ఉంది. వాళ్ళు మొన్న వచ్చేసి ఎస్టిమేషన్ తీసుకుని వెళ్ళారు. ఏదైనప్పటికీ వాళ్ళు ఒక బిల్డింగ్ అయితే వేయగలుగుతారు కానీ ఈ 3 rooms కి ఇంకా ఇది లేదు. Sandhya, I am studying 10th class. My school name is ZPHS Girls Mangur. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గాంధీబొమ్మ సెంటర్. మా క్లాస్ మొత్తం కురుస్తుంది, పెచ్చులు వస్తుంది, గోడలు ముట్టుకుంటే షాక్ వస్తుంది, ఫ్లోర్ అంతా పాకురు పట్టుతుంది, నడవాలంటే ఇబ్బంది కొడుతుంది. ప్రభుత్వం గుర్తించి మాకు కొత్త క్లాస్ రూమ్లు కట్టించాలని కోరుతున్నాం. నా పేరు కే మధు. ఐఎమ్ స్టడింగ్ 10th class మనుగూరు మండలం జెపిఎస్ఎస్ గర్ల్స్ హై స్కూల్ చదువుతున్నాను. వానలు కురవడం వల్ల మా క్లాస్ రూమ్స్ అన్ని నిమ్మొచ్చి కారుతూ ఉన్నాయి, కురుస్తూ ఉన్నాయి, అలాగే ఎడుతొస్తున్నాయి గోడని టచ్ చేస్తే. మా స్టాఫ్ రూమ్ కూడా కూలిపోయింది. మా క్లాస్ మొత్తం పెచ్చులుగా మొత్తం ఊడొస్తుంది. ఎక్కడ నడుద్దామన్నా అంత వాటర్తో జారి పడతామేమో భయం వేస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు ఫండ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.